జీడిపప్పులు తెచ్చిన దగ్గర నుండి వేపేసి తినేయడమే కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. సండే అని మాటగానండి. సండే రోజు అస్సలు ఖాళీ ఉండదు. చూడండి, మార్నింగ్ అయితే నేను 7 కల్లా గిన్నెలన్నీ బయట వేసేసి కూర్చొని తోముతున్నాను. మార్నింగ్ టిఫిన్ చేయలేదనమాట. మా బావ ఊరు నుండి తీసుకొచ్చాం కదా జీడిపప్పులు, అవి అయితే ఉప్పు కారం వేసేసి వేయించుకుంటున్నారు. ఇటువైపు అయితే నేను రసం పెట్టేశాను, అలాగే కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను. గిన్నెలు తోముతున్నానని మాటే కానీ ఇంకా పద్దాకలేసి ఏదో ఒక పని అయితే చేస్తున్నాను. కాలుతుంది చెయ్యదు ఆట. నేను కాదులే, నువ్వే చెప్పులే, తీసుకో. నిన్నటి కూరలు ఉన్నాయన్నమాట. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, అలాగే ఫిష్ కర్రీ ఉందన్నమాట. వీటితో తినేస్తాము రసం వేసేసుకొని. ఈ రోజుకి మా లంచ్ అయితే ఇదేని. ఇటువైపు వంట చేసుకుంటూ ఇటువైపు అయితే గిన్నెలన్నీ కడిగేశాను. ఈ మస్తపాలలు వదిలించడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఎందుకంటే మారంపూడి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడికి గిన్నెలన్నీ తీసుకెళ్ళాము. ఇవన్నీ తోమేసి ఇంకా పైన పెట్టేవాలి, అందుకే ఎండలో ఆరబెట్టాను. సండే రోజు చాలా పనులు ఉంటాయండి. నేనైతే మండే కల్లా కంప్లీట్ చేసేస్తాను. అంటే మండే రోజు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుంటాను అనమాట, ఏ వర్క్ అయినా సరే. అందుకనే నేనైతే ఇంటి ముందు గులాబీ మొక్కలు నాటాలనుకుంటున్నాను. మేము వారంపూడి వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడైతే దారిలో నర్సరీ ఉంది. ఇంకా అలాగే ఆటోలు కూడా ఉన్నాయి కదా, ఇంకా మనకి మోసే పని లేకుండా బండి మీద అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మనకి గార్డెన్లోకి మట్టి అయితే కావాలి. ఎరువు అయితే ఉంది కానీ మట్టి అయితే లేదు. అందుకని ఒక 4 మూటలు అయితే మట్టి అయితే తీసుకున్నాను. ఇంటి ముందు మొక్కలు అయితే పెట్టాలనుకుంటున్నాను. గులాబీలు పెడుతున్నాను ఈసారి అయితే, అందుకని కొన్ని గులాబీ మొక్కలు కూడా తీసుకున్నాను. మేము మోరంపూడి వెళ్ళామని చెప్పాను కదా, వచ్చేసరికి 6:30 అయిపోయిందనమాట. అందుకే నర్సరీలో లైటింగ్ అయితే అలా ఉంది. ఇదైతే సండే రోజు. ఇంకా నేను భోజనం చేసేసి ఇంకా కొన్ని యూనిఫామ్స్ అయితే ఉన్నాయి, 2 జతలు కుట్టాలన్నమాట. అవి అయితే స్టిచ్ చేస్తున్నాను. నాకైతే ఒక సామెత గుర్తొచ్చిందండి, దీపం ఉన్నప్పుడే ఇల్లు అయితే చక్కబెట్టుకోవాలని. అది నిజమేనండి. మనకు ఓపిక ఉన్నప్పుడే ఏ పని చేయాలన్నా చేసుకోవచ్చు అనమాట. అంటే యూట్యూబ్ నుండి డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు కానండి, మనకు వచ్చిన పని అయితే అస్సలు మర్చిపోకూడదు. అందుకే వచ్చిన డ్రెస్సులు అయితే వద్దనుకోకుండా ఇవైతే స్టిచ్ చేస్తున్నాను. అలాగని ఐరన్ పడైతే కుట్టానండి. నేను ఆడుతూ పాడుతూనే కుట్టుకుంటాను. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి, అలాగే ఇంటిని చూసుకోవాలి, గార్డెన్ చూసుకోవాలి. ఇవన్నీ పనులు చేసుకుంటూ నాకు ఇష్టమైన మిషన్ కూడా కుట్టుకోవాలన్నమాట. అదనమాట. అలాగే ప్యాంట్లు, అలాగే టాప్స్ అయితే కుట్టేశాను. ఇంకా ప్యాంట్కి వాళ్ళు పాకెట్ అయితే పెట్టమన్నారు, పాకెట్ కూడా పెట్టానండి. చున్నీలకైతే జిగ్జాగ్ చేశాను. ఇంకా నేను కొన్నాళ్ళు మిషన్ అయితే పైకి తీసుకొచ్చాను. నాదైతే పార్కింగ్లో ఉంటుంది. కిందకెళ్ళి పైకి వెళ్ళి కుట్టలేక ఇంక పైకి అయితే తీసుకొచ్చాను. జిగ్జాగు ఓవర్లాక్ అయితే పార్కింగ్లో పెట్టేశాను. ఇంక ఇప్పుడు కుట్టినవి చక్కగా మడత పెట్టేసి వాళ్ళ కవర్లో అయితే ప్యాక్ చేసేస్తున్నాను. వాళ్ళకైతే ఈవినింగ్ కల్లా ఇచ్చేవాళ్ళు. అలాగే ఆది అయితే ఇచ్చారు, ఆది డ్రెస్ కూడా అందులో పెట్టేశాను. మనం ఎంత బిజీగా ఉన్నా సరే మనకి ఇంట్లో పనులు అయితే అసలు తప్పవండి. నేను మిషన్ కుడుతున్నాను కదా, టీ పెట్టుకొని తాగేస్తాను, అలా ఏమి ఉండదు అనమాట మా ఇంట్లో. ఇంకా మా బావ అయితే టీ అడిగారు. ఈవినింగ్ అయితే ఆయనకైతే టీ పెట్టి ఇచ్చానండి. టీ పెట్టినాక బాగుందంటే ఎంత బాగుంటుంది, హ్యాపీగా ఉంటాం కదా. మా బావ బాగుంది అంటే యావరేజ్ అంటారనమాట. చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడతారో. టీ బాగుందా అని అడుగుతాను అనమాట. నేను ఏ వంట చేసినా కూడా ఇది బాగుందా అని అడిగాను అనుకో, బాగుందంటే నాకు ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. అలాంటిది అలా అంటున్నారు చూసారా, అది ఎంత బాగా చేసినా సరే, ఇంకా వంటలైనా ఏదైనా సరే నాకు బాగుంది అంటే ఆయనకి యావరేజ్ అనమాట. సర్లేండి, మనం ఎంత బాగా వంటలు చేసినా ఏం చేసినా సరే పొగడపోతే పొగడపోయారు, బాగుందని మాట, చిన్న మాట చెప్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చెప్పాను కదా నర్సరీ నుండి కొన్ని గులాబీ మొక్కలు తీసుకొచ్చానని, అవైతే ఇగోండి ఇంటి ముందు ఇక్కడ నాటుకోవాలి. కాకపోతే పాత మొక్కలు అయితే వేసానప్పుడు, అంటే మా వారికి నాకు ఒక ఒప్పందం అయితే ఉందండి ఇల్లు కట్టేటప్పుడేని. ఆయన ఏంటంటే ఈ వాల్ కనిపించాలని, టైల్స్లా కనిపిస్తున్నాయి కదా, అవైతే కనిపించాలని, ఎక్కువ హైట్ పెరగనివ్వకు మొక్కలు అనేసి అన్నారు. అందుకని ఇక్కడైతే పెద్ద పెద్ద మొక్కలు ఏమైకంటే చిన్న చిన్నవి నర్సరీ నుండి తీసుకొచ్చాను. కాకపోతే ఈ మొక్కలు అనేది గ్రోతింగ్ అనేది చాలా లేట్ అనమాట. ఫ్లవరింగ్ 2-3 సార్లు వచ్చింది, తర్వాత ఆగిపోయింది. ఇంకా నేను ఎప్పటి నుండి అనుకుంటున్నాను గార్డెన్ పని మొదలు పెడదామని. పైన అయితే బాగానే చూసుకుంటున్నాను, కిందకు వచ్చేసరికి ఇంకేంటో అలా వదిలేస్తున్నాను అనమాట. కాకపోతే ఇంటి ముందు బోసుగా ఉంది, అందుకని
ఇప్పుడైతే ఇక్కడ గులాబీ మొక్కలు పెట్టాలనుకుంటున్నాను. ఇవి కూడా బాగా వస్తాయని అనుకుంటున్నాను, చూడాలి మరి. ఇక్కడైతే ఎరువు అంతా బాగుంది, ఎర్రమట్టి వేసేసి పేడ అంతా కలిపాను అనమాట. ఎరువు అయితే చాలా చక్కగా ఉంది. ఇక్కడైతే పొనగంటి కూడా అంతకుముందు వేశాను. అవి ఏమైందంటే వేర్లన్నీ కిందకి వెళ్ళిపోయి, ఇగోండి చామంతి ఇలా కనిపిస్తుంది కదా, చామంతి చెట్టు అయితే కాదండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. సరే అని చెప్పి వేస్తే వేర్లన్నీ చాలా ఎక్కువ వచ్చేసాయి అనమాట. ఇవి వచ్చేసి పాత మొక్కలేని, సరే వేర్లు బాగున్నాయని చెప్పి నాటుకుందాంలని పక్కనైతే పెట్టాను. నేను చెప్పాను కదా, నర్సరీ నుండి మట్టి మూటలు అయితే పక్కన పెట్టేశాను. ఇంకా అవైతే గార్డెన్లోకి పెట్టలేదు, కిందే ఉండిపోయినాయి. అవి ఎప్పుడు కుదురుతుందో ఏమో టైం అయితే. ఇప్పుడైతే ఒక్కొక్కటి గులాబీ మొక్కలు అయితే నాటేసుకుంటున్నాను. రూట్స్ కదపకుండా నీట్గా తీయాలన్నమాట. వాటరింగ్ అయితే చేశాను, తెచ్చిన 3 డేస్కి నాటుకుంటున్నాను. మనమైతే నర్సరీ నుండి తెచ్చిన వెంటనే నాటకూడదండి. ఒక 2 డేస్ కానీ 3 డేస్ కానీ పక్కన పెట్టి నాటుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి నిదానంగా తీసేసి, ఇంకా ఇక్కడైతే లోతు తక్కువ, వెడల్పు అయితే ఎక్కువ ఉంది. అందుకని ఒక్కొక్కటి అయితే నేను మొక్క అయితే నాటేసుకుంటున్నాను. గులాబీ మొక్కలు అయితే నేను 4 రకాలు తీసుకొచ్చాను. వైట్, రెడ్, 2 రకాల పింక్ అయితే తీసుకొచ్చానండి. దాంట్లో చిట్టి గులాబీ అనమాట తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ నాటేసుకుంటున్నాను. అంతకుముందు మన గార్డెన్లో అయితే గులాబీ మొక్కలు రకరకాల కలర్స్ అయితే ఉండేవి. కాకపోతే 1 ఇయర్ ఉండడము, తర్వాత మేము ఊరు వెళ్ళేటప్పుడు మొక్కలు చనిపోవడం ఇలా జరిగిందనమాట. అప్పటి నుండి ఇంట్రెస్ట్ పోయింది గులాబీ మొక్కల మీద. అందుకనే మన గార్డెన్లో అయితే ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఉండవు. కూరగాయలు అనుకోండి, ఇంటికైతే కూరగాయలు సరిపోతాయని చెప్పి ఆ విధంగా కూరగాయ మొక్కలు, ఆకుకూరలు వేసుకుంటాను. వారం అంతా కూరగాయలు సరిపోకపోయినా వారానికి 3 రోజులైనా మన గార్డెన్లో తినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆకుకూరలు ఇవన్నీ వేసుకుంటే మనము వారంలో 2 రోజులు మాత్రమే బయట కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకని వీలైన వాటికి గార్డెన్ ఎవరైనా వేయడానికి ట్రై చేయండి. ప్లేస్ ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట. కొంతమంది ప్లేస్ లేదంటున్నారు. అలాంటి వాళ్ళు చిన్న చిన్న ఆకుకూరలు పండించుకుంటే చాలా మంచిదండి. బయట ఆకుకూరల కంటే మన ఇంట్లో పండించుకునే చాలా బాగుంటుంది. ఇక్కడైతే లైటింగ్ తగ్గిపోతుంది, ఎందుకంటే చీకటి అయిపోతుంది అనమాట. ఈవినింగ్ 6:30 అయిపోయింది టైము. ఇంకా మీకైతే మార్నింగ్ చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇక్కడైతే మధ్య మధ్యలో కొన్ని చెట్లు నాటాను కదా, గులాబీలు కాకుండా పాత మొక్కలు అనమాట. ఇంకా పడేయడం ఇష్టం లేకుండా ఆ చివరి ఒకటి ఈ చివరి ఒకటి పెట్టేశాను. ఇలా ఉందండి. ఇంకా వాల్కి చూసారు కదా, వాల్ అయితే మా వారైతే ఆ వాల్ అయితే కనిపించాలని చెప్పారు. ఇగోండి పిచ్చి మొక్కలన్నీ అలా తీసేసాను వేర్లన్నీ. ఇప్పుడైతే నేను మొక్కలకి నీళ్ళు వేసేస్తున్నాను. అదైతే లిల్లీ అండి, గడ్డి లిల్లీ అంట. మరి చూడాలి ఫ్లవరింగ్ ఏ కలర్ వస్తుంది ఏంటనేది. మొక్కలు డే టైంలో ఎలా ఉన్నాయనేది వీడియో లాస్ట్లో చూపిస్తాను, చూడండి. ఇంకా నైట్ అయితే పిల్లలకి అన్నం పెట్టేశాను. ఇంకా వాళ్ళు తింటున్నారు. నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట, పిల్లలు స్కూల్ డ్రెస్ ఉదకలేదన్న విషయము. నైట్ అయితే 9:30 అవుతుంది. ఇంకా స్కూల్ డ్రెస్సెస్ అలాగే కొన్ని డ్రెస్సులు ఉదకాల్సినవి ఉంటే ఉతికేసాను అనమాట. ఉతికేసి ఇంకా అన్నీ ఆరబెట్టేశాను. సందు ఉందనమాట, సందులో ఆరబెట్టేశాను పైకి వెళ్ళకుండా. ఎందుకంటే మళ్ళీ రేపు తీసుకోవచ్చు కదా, ఇప్పుడు పైన వేసినా కూడా మంచు పడుతుంది అని చెప్పి కిందే వేసేసాను. అలాగే ఊరుండి వచ్చిన తర్వాత కొన్ని బ్యాగులు అయితే ఖాళీ చేసి ఆ బట్టలు కూడా ఉతికేసాను. మార్నింగ్ నుండి బట్టలు ఉతకడం ఇంకా అవి చూపించలేదు మీకు, గిన్నెల తోమడం ఒకటే చూపించాను. ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒక రౌండ్ అయితే ఉతికాను. ఇదైతే నైట్ టైము. మనకి ఎప్పుడు ఎక్కువ పని ఉంటుందో అప్పుడే రిపేర్స్ వస్తాయన్నమాట. వాషింగ్ మిషన్ రిపేర్ అయితే అయ్యింది, అందుకని ఈ మధ్య అయితే చేత్తోనే ఉతుకుతున్నాను. ఇంకా అలాగే కొత్త బట్టలు ఎప్పుడుగా నేను చేత్తోనే ఉతుకుతానండి, వాషింగ్ మిషన్లో అయితే డైలీ వేర్ మాత్రమే వాషింగ్ మిషన్లో వేస్తాను. అలాగే ఇంకెందుకు పని అంతా చేసుకుంటున్నాను కదా అని చెప్పి ఇంటి ముందు కూడా తుడిచేసి అయితే ముగ్గేస్తాను, మార్నింగ్ వేసే పని లేకుండా. ఇది తెల్లగొచ్చు కదా, ఇంకా అందుకని సరిగ్గా కనిపించడం లేదు. అలాగే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇంకా మార్నింగ్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది నాకు. కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేస్తాను, గిన్నెలు కడిగేసి ఇంకా స్టవ్ అంతా నీట్గా చేస్తాను అనమాట. ఇంకా మార్నింగ్కి మనకు ఫ్రీగా ఉంటుంది. నైట్ 11 అవుతుంది అనమాట. నా పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సండే రోజే నేనైతే పని అంతా ఏ పెండింగ్ ఉన్నా కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ మండే రోజు నుండి ఇంకా కొత్తగా అంటే మళ్ళీ స్టార్ట్ అనమాట. సండే రోజు అయితే ఇంకా కిచెన్ ఇలా నీట్గా పెట్టుకున్నాను అనుకోండి, మండే రోజు ఇంకా పిల్లలకి క్యారేజీ కట్టడానికి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే కిచెన్ అనేది నీట్గా ఉంటే మనకి మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, త్వరగా వంట చేసేసి పిల్లలకి క్యారేజీ కట్టవచ్చు. ఇదండి సండే రోజు నా వీడియో అయితే. సండే రోజు బిజీగా రోజంతా ఇలా గడిచిపోయింది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట గులాబీ మొక్కలు నాటుకున్నాను కదా, ఈ విధంగా అయితే ఉన్నాయండి. గులాబీ మొక్కలు మీకు కాస్ట్ చెప్పలే కదా, 30 రూపీస్ అయితే పడినాయండి ఈచ్ వన్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.